చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో కొద్దిగా పెరుగు వేసుకుని ఒక 5 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ అండ్ కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత కారం, అండ్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. లేదు అంటే మనం స్టోర్స్లో అయినా తీసుకుని యూస్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా చికెన్కి పెరుగు, పచ్చిమిర్చి, కారం, బిర్యానీ మసాలా మంచిగా యాడ్ అయ్యే వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ కొద్దిగానే యాడ్ చేశాను, ఎందుకంటే మేము చాలా లెస్ స్పైసీ తింటాం కాబట్టి. అండ్ ముందుగా మనకు కావాల్సిన రైస్ని వాష్ చేసుకుని ఇలా ఒక 1/2 అవర్ పాటు పెట్టుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక యాడ్ చేయడం మర్చిపోయానండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లెమన్ కూడా ఒక హాఫ్ ఆఫ్ ది లెమన్ని యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇలా పక్కకు పెట్టుకున్నానండి. జీడిపప్పు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు అండ్ బిర్యానీ ఆకు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా పక్కకు తీసుకుని పెట్టుకున్నాను. మిరియాలు ఎక్కువగా వేయకండి, ఎందుకంటే చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి. నేను బిర్యానీ రైస్కి అండ్ కర్రీకి కూడా ఒకేసారి ఇలా పక్కకు తీసుకుని పెట్టుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ బిర్యానీ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఘీ తీసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న బిర్యానీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, 1 ఆనియన్, పచ్చిమిర్చి, మిరియాలు అండ్ దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా పక్కకు పెట్టుకున్న రైస్ని కుక్ చేసుకోవడానికి ఇలా 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుని మంచిగా బాయిల్డ్ అవుతున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే వాటర్ని మనం డ్రైన్ అవుట్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఎక్కువగానే వేసుకోండి. ఒకసారి సాల్ట్ వేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మరలా ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుని కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. అండ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. బండి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఘీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత
ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీకి సంబంధించిన ఆల్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని చికెన్ని యాడ్ చేయాలి. ఇలా చికెన్ అంతా యాడ్ చేసేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. వాటర్ మరుగుతున్నప్పుడు మూత తీసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత 60% బాయిల్డ్ అయ్యే వరకు ఉంచుకొని 60% బాయిల్డ్ అయిన తర్వాత ఈ వాటర్ని వంపేసుకోవాలి. సో ఒకసారి ఇలా కలుపుకుని రైస్ అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మూత తీసి ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా చెక్ చేసుకుంటే 60% కుక్ అయిపోతుంది. ఈ వాటర్నన్నీ వంచేసుకోవాలి. తర్వాత ఒకసారి చికెన్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న చికెన్ని ఒకసారి మరలా కలుపుకోవాలి. ఈ టైంలో ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ సరిపోకపోతే లైట్గా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. మరలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా 60% కుక్ అయిన రైస్ని వాటర్ వంచేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చికెన్ని మరలా చెక్ చేసుకుందాము. పీస్ మంచిగా కుక్ అయిందో లేదో ఇలా ఒకసారి బ్రేక్ చేసి చూడాలి. ఇలా మంచిగా కుక్ అయిపోయిన తరువాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 60% బాయిల్డ్ అయిన ఈ రైస్ని ఇలా హాఫ్ ఆఫ్ ది లేయర్ పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసి పెట్టుకున్న రైస్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ కర్రీని ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసిన తర్వాత ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ చికెన్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఉండాలి అంటే కనుక కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు అది ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి ఫుడ్ కలర్ని యాడ్ చేశాను. ఇలా మంచిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుంది కదండి, డెఫినెట్గా అలానే అనిపిస్తుంది. మీకు ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు కదా, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. కర్డ్ మంచిగా మిక్స్ చేసుకున్న తరువాత చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న
పచ్చిమిర్చి, సన్నగా తరుగుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరుగుకున్న ఒక 1 ఆర్ 2 ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ యాడ్ చేసేసానండి. సో క్లిప్ తీయడం మర్చిపోయాను. మీరు మర్చిపోకుండా యాడ్ చేయండి. ఇలా మంచిగా ప్రిపేర్ అవుతుంది పెరుగు చట్నీ కూడా. బిర్యానీ ఉంటే డెఫినెట్గా పెరుగు చట్నీ ఉండాలి కదండి. సో ఫైనల్గా ఇలా వస్తుంది. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.